నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్సాన్ రాజేష్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. రాజేష్ గారు, ఒక కీలకమైన వార్త తిరుగుతూ ఉంది. చంద్రబాబుని కలిసిన 6 ఐఏఎస్ ఐపీఎస్లు. విశ్వసనీయ సమాచారం మేరకు 6 ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు 2 రోజుల కిందట హైదరాబాద్లో చంద్రబాబుని కలిశారు. తాము వ్యవహరించిన తీరుకు క్షమాపణలు కోరడమే కాదు, అలా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో తాము నిర్వర్తించిన విధులు, తమ ప్రతిభను గుర్తు చేస్తూ గత 5 ఏళ్లుగా తమ పనితీరు అధ్వాన్నంగా ఉండడానికి జగన్ కారణమని కూడా వివరణ ఇచ్చారు అని ఉంది. సరే, ఈ వార్త నిజమా అబద్ధం అనేది కూడా మనం చర్చించాల్సి ఉంటుంది. ఇలాంటివి బోల్డ్ అన్ని ఈ మధ్యకాలంలో అటు నుంచి ఇటు నుంచి తిరుగుతూ ఉన్నాయి కదా, కొన్ని నిజమా అబద్ధం అనేది కూడా చూడాలి. కానీ కలవడానికి అవకాశం ఉందా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి అలాంటి పరిస్థితి ఏమైనా వచ్చి ఉంటుందని అనుకుంటున్నారా మీరు? అంటే ఈ వార్త నా దృష్టి కూడా వచ్చింది. వచ్చిన తర్వాత దీని విశ్వసనీయత గురించి నేను కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అని చెప్పని నాకున్న సోర్సుల్లో నేను కూడా ఎంక్వైరీ చేశాను. చేస్తే ఇది కన్ఫర్మ్డ్ న్యూసే. కాకుండా ఏంటంటే ఏ అధికారులు అనేది పేర్లైతే రివీల్ చేయలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న కీలక అధికారులు, సీనియర్ అధికారులు, ఒక 6 ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టు, కలవడమే కాదు, వాళ్ళకి అందిన ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం రాబోతున్న ఎన్నికల్లో 150 పైగా స్థానాలు తెలుగుదేశం దాంట్లో 140కి పైగా వస్తున్నాయని చెప్పారు. 140 పైగా స్థానాలు తెలుగుదేశం కూటమికి దక్కబోతున్నట్టుగా వాళ్లే చంద్రబాబు నాయుడు గారికి రివీల్ చేస్తూ, మేము ఈ ప్రభుత్వ కాలంలో ఈ పరిపాలనా హయాంలో కొంత పరిధి మీరి వ్యవహరించాము, ఒక రకంగా తప్పులు చేశాము, ఈ తప్పులకి ఆయనే బాధ్యుడు, అంతా ఆయనే చేశాడని బొమ్మరిల్లి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అంతా మీరే చేశారంటాడు కదా సిద్ధార్థ తండ్రిని. సేమ్ అదే టైప్లో అంతా ఆయనే చేశాడు, మేము నిమిత్త మాత్రలం. మీ హయాంలో ఆ రోజు మీరు మంచి పరిపాలకుడిగా ఉండి మీరు తీసుకున్న నిర్ణయాలను అమలుపరచుండి మాకు అవార్డులు రివార్డులు దక్కినాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు విధానాలు అవలంబిస్తున్న వల్ల, అటువంటి విధానాలను ఎంచుకోవటం వల్ల మేము కూడా తప్పుల్లో భాగస్వామ్యం అయ్యాం. కాబట్టి రేపటి రోజున మీరు మా మీద, అంటే మా మీద కక్ష సాధింపులు ఇటువంటివి తీసుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటి, జనరల్గా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటేనే క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. అవును కదా, క్రీమ్ ఆఫ్ ది నేషన్ కూడా. సొసైటీ అసలు మొత్తం సమాజానికే క్రీమ్ వాళ్ళు. ఎందుకంటే ఆ ఉద్యోగాల కోసం కొన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తే కోరిక పెంచుకుంటే ఆ ఉద్యోగం దక్కించుకోవాలి అని చెప్పని కొన్ని వందల మందికి మాత్రమే దక్కే ఉద్యోగాలు అవి. అవును. అంతటి మేధస్సు, అనుభవము, పరిజ్ఞానము, సమయస్ఫూర్తి ఇవన్నీ కలిగిన అధికారులు వాళ్ళు. ఖచ్చితంగా రేపు ఏం జరగబోతుంది అనేది ప్రెడిక్ట్ చేయలేరా? ఇవాళ ఏ ప్రభుత్వానికైనా కళ్ళు, ముక్కు, చెవులు వీళ్ళే. అవును కదా. ఇవాళ ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ అయినా మొట్టమొదటగా వీళ్ళకి చేరిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి పాలకులకు చేరుద్ది. ఇవాళ ఎగ్జిక్యూటివ్ అథారిటీ వీళ్ళు. పాలకుడు తీసుకునే నిర్ణయాన్ని సక్రమంగా, సజావుగా ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత వీళ్ళది. అదే సందర్భంలో ప్రజల్లో మారుతున్న పరిస్థితులు, పరిణామాలని, రాజకీయంగా మారబోతున్న సమీకరణాలని ముందుగా పసిగట్టగలిగే యంత్రాంగం కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇంటెలిజెన్స్, ఆ ఇంటెలిజెన్స్ నివేదికలు మొట్టమొదటిగా వీళ్ళకి వస్తాయి. వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీద పాలకులకి అసలు సమాచారం చేరుద్ది. వీళ్ళు అసలు సమాచారం చేర్చాలంటే చేర్చగలుగుతారు, లేదు మభ్యపెట్టే సమాచారం ఇవ్వాలి అనుకున్నా కూడా ఇవ్వగలుగుతారు వీళ్ళు. అంటే బీజేపీతో పొత్తు ఉంటుంది. ఆల్రెడీ రాష్ట్రంలో సినారియో మారిపోయింది, పొలిటికల్ సినారియో. బీజేపీతో కూడా పొత్తు ఉంటుంది అనుకున్న నేపథ్యంలో ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు డిసైడ్ అయిపోయినట్టే అనుకోవాలి. ఇంకా అంటే ఇక్కడ మీరు గమనించుకోండి, ప్రకృతి మనకి కొన్ని పాఠాలు నేర్పుద్ది. మనం ఒక తుఫాన్ రాబోతుంది, ఒక ఎర్త్క్వేక్ రాబోతుంది, సంకేతాలు ఇస్తుంది, ఒక సునామీ రాబోతుంది అనుకున్నప్పుడు మూగజీవులు నుంచి కొన్ని సంకేతాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అట్లాగే ఇంతటి అనుభవం ఉన్న అధికారులు వాళ్ళకి
ఇంకొక కొద్ది నెలల్లో జరగబోతున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ మార్పు చేర్పులు జరగబోతున్నాయి, అధికార మార్పిడి ఎటు నుంచి ఎటు మళ్ళబోతుంది అనేది అర్థం చేసుకోలేని, అవగాహన చేసుకోలేనంతటి అమాయకులు కాదుగా వాళ్ళు. కాబట్టే వాళ్ళు కొంచెం ముందుగానే మేల్కొన్నారు. ఎందుకు మేల్కొన్నారు? దానికి ప్రధానంగా వాళ్ళకి ప్రేరేపించిన పరిస్థితులు, పరిణామాలు ఏంటి? నారా లోకేష్ ఒక సంవత్సర కాలంగా తన పాదయాత్ర మొదలుపెట్టుకున్నప్పటి నుంచి రెడ్ బుక్ అని చెప్పని ఒకటి చూపిస్తూ ఉన్నాడు. కరెక్ట్. పరిధి దాటిన ప్రతి ఒక్కరి పేర్లు నమోదు చేసుకుంటా ఉన్నాం. రేపు మాది, ఈరోజు మీది కావచ్చు, కానీ రేపు అనేది ఒకటి ఉంది. ఆ రోజు మాది, మేం ప్రభుత్వంలోకి వస్తాం. వచ్చిన రోజు ఈ తప్పు చేసిన ప్రతి అధికారిని, ప్రతి నాయకుడిని మేము విచారణ చేసి వాళ్ళ దోషిత్వాన్ని నిర్ధారిస్తాం, శిక్షలకు గురి చేస్తామని చెప్పని తను చాలా బాహాటంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలోనే రేపటి రోజున ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది రియలైజ్ అయ్యారు. కాబట్టే అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. రేపెప్పుడో శాంతం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ విచారణలు ఎదుర్కొని ఆ రోజు వాళ్ళ ఆగ్రహానికి, వాళ్ళ కంటకింపుకి మనం ఎందుకు బాధ్యులం కావాలి? ముందుగానే చంద్రబాబు నాయుడు గారి నైజం తెలుసు. ఆయన పెద్దగా కక్ష సాధింపు అంటే వేధింపులు ధోరణిగా ఉన్న నాయకుడు కాదు. కాబట్టి లోకేష్ని ఫేస్ చేయడం కన్నా చంద్రబాబు నాయుడు గారిని ఫేస్ చేయడం ఈజీ. ఓహో. ఇప్పుడు ముందెళ్ళి ఆయన కలిసేసి మన వైపు నుంచి ఒక వివరణ ఇచ్చేస్తే మన మీద ఒక కోపం ఉన్నా, మనం తప్పు చేసిన భావం ఉన్నా ఆ గ్రావిటీ కొంతైనా మనమే తగ్గించుకోగలుగుతాం. ఆ దానికి తోడు ఏంటంటే ఈ రిపోర్టు కొంచెం ముందు పెడితే ఆయన కూడా కొంచెం ప్లీజ్ అవుతాడు. ఈ ఉద్దేశంతో ఇప్పుడు అదే అధికారులు కదా, రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా, లేదు ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇంకొకళ్ళు అధికారంలోకి వచ్చినా అధికార వ్యవస్థ వీళ్ళే కొనసాగుతూ ఉంటారు. పాలకులు, ప్రభుత్వాలు మారుతాయి, అంటే పార్టీలు మారుతాయి, పాలకులు మారుతారు. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అధికార వ్యవస్థతో మొదటి నుంచి రిఫ్ట్ పెంచుకోరు. అదే సందర్భంలో ఆయన కొన్ని ఉన్నత ప్రమాణాలు పాటించారు. ఆ పాటించిన పర్యవసానమే ఆయన హయాంలో చాలా మంది అధికారులు అత్యున్నత స్థాయికి రీచ్ అవ్వగలిగారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లుగా, యునైటెడ్ నేషన్స్లో కూడా పనిచేయగలిగే స్థాయికి ఎమర్జ్ అవ్వగలిగారు. ఇటువంటి నేపథ్యంలోనే ఇదే అధికారులు ఆ రోజు మంచి చూశారు, ఇవాళ చెడు చూస్తున్నారు. ఇవాళ వీళ్ళని ఇంతగా ప్రేరేపించడానికి ప్రధాన కారణం వచ్చి ఏంటంటే వీళ్ళకి సంబంధించిన సర్వీస్ రిజిస్టర్ ఉంటుంది. ఆ సర్వీస్ రిజిస్టర్లో వీళ్ళ సర్వీసు రిమార్క్ రాసే అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన వద్ద ఉంచుకోవడం జరిగింది. అది ఒక రకంగా ముఖ్యమంత్రి, రాజకీయ ప్రేరేపితమైన నాయకుడు అధికారులకు సంబంధించిన సర్వీస్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఎవరి దగ్గర ఉండాలి? యాక్చువల్గా సిఎస్ దగ్గర ఉంటుంది. సిఎస్ దగ్గర ఉండాలి. అది ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన కొన్ని విధానాలు, అంటే ఆయన పదవి బాధ్యతలు చేపట్టగానే ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఆ రోజు వరకు అన్నా అంట, తర్వాత ఆయన నిష్క్రమణ ఎంత అవమానకరంగా జరిగింది అనేది ఒక గుణపాఠం. ఆయన కంటే తక్కువ పోస్టులో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కదా ఆయన్ని. అవును. అదే సందర్భంలో అప్పటికి గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న అడిషనల్ డీజీ ఏబి వెంకటేశ్వర గారిని సస్పెండ్ చేసిన తీరు, ఆయన మీద కేసులు నమోదు చేసిన తీరు, తర్వాత ఆ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారిని, ఆయన్ని ఆ ఉద్యోగ బాధ్యత నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నం, ఆయన సామర్థ్యం ఉంది, పోరాట తత్వం ఉంది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తిరిగి తన పదవి దక్కించుకోగలిగారు. ఎంతమంది అధికారులు అటువంటి ఫైటింగ్ స్పిరిట్ ప్రదర్శించగలుగుతారు? ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఏంటనేది స్పష్టమవుతా ఉన్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితిలో అధికారులందరూ కూడా సరెండర్ అయిపోయారు. చేస్తున్నది తప్పని తెలిసి. దీనికి ఒక సబ్మిషన్ ఏంటంటే, నేను రఘురామకృష్ణరాజు గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన విషయం, నన్ను ఎవరైతే ఇబ్బందులు పెట్టారో, నన్ను ఇబ్బందులు పెట్టడంలో కీ రోల్ పోషించిన ఐపీఎస్ ఆఫీసరు, కీలకమైనటువంటి అధికారి ఎవరున్నారో ఆ వ్యక్తి తర్వాత నాతో సంప్రదించారు, కొన్ని వీటి వల్ల నేను చేయాల్సి వచ్చింది, దయచేసి దాన్ని వాళ్ళ ఇదిగానే చూడాలి కానీ నన్ను వ్యక్తిగతంగా ఇది చేయొద్దని అతను కూడా ఎక్స్క్యూజ్ కోరినట్టు ఆయన ఒక విషయం మాట్లాడుతూ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి నైజం తెలుసు. ఆయన కళ్ళలో ఆనందం చూస్తే చాలు, ఆయన కళ్ళలో ఆనందం చూసిన వాళ్ళకి అవకాశాలు, అందలాలు దక్కుతూ ఉన్నాయి. ఆయనతోటి విభేదించిన వాళ్ళ పరిస్థితి అధోగతి పాలవుతుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే
ఎవరికి వాళ్ళు కూడా వీళ్ళకున్న అధికారాలు ఏంటి, విధులేంటి, వీళ్ళు ఎందుకు అపాయింట్ చేయబడ్డారు, వీళ్ళు పొలిటికల్ నాయకులుగా ఉన్న పాలకులు అంటే బిజినెస్ రూల్స్కి కట్టుబడి వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వాలి, నోట్ ఫైల్స్ వీళ్ళే తయారు చేయాలి, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, అమలుపరచాల్సిన వ్యవస్థ వీళ్ళు. ఆ నిర్ణయాలు తీసుకునే ప్రాసెస్లో అది రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు ఉండాలి, చట్టానికి లోబడి నిర్ణయాలు ఉండాలి, ఆ విధమైన సలహా సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళది. కానీ వీళ్ళ మాటల్ని పరిగణలోకి తీసుకొని నేపథ్యమా, లేదు వీళ్ళే సలహాలు ఇవ్వటం మానేశారా, ఆయన ఎటు పరిగణలోకి తీసుకొని మన ఎందుకు ఇవ్వాలని చెప్పని. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న ఎన్ని నిర్ణయాలు వాళ్ళ కోర్టుల్లో వీగిపోయినాయి, కోర్టుల చేత కొట్టివేయబడ్డాయి. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బిజినెస్ రూల్స్ని అతిక్రమించి పరిపాలన చేసింది, చాలా తప్పులకు పాల్పడింది, ఆ తప్పుల్లో అధికారులు భాగస్వాములు అయ్యారు. ఈ నేపథ్యంలోనే చాలా సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి ప్రస్తావించడం జరిగింది, మీరెందుకు తప్పు చేస్తున్నారు, అవును రేపు రోజున మీరు బాధ్యులవుతారు. కరెక్ట్. ఇదే విధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారిని సమర్థించిన అధికారులు, ఆయన ఆదేశాలు తూచే తప్పకుండా పాటించిన అధికారులు జైలు పాలయ్యారు, రేపు మీరు కూడా అవుతారు అని చెప్పని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో నారా లోకేష్ కూడా ఎక్కడ ఏ సస్పెషల్ ప్రదర్శించట్లా, ఖచ్చితంగా మిమ్మల్ని బాధ్యత చేస్తామని చెప్పని బహిరంగ సభల్లోనే ప్రస్తావిస్తూ ఉన్నాడు తను. ఇటువంటి నేపథ్యంలోనే వాళ్ళ కెరీర్ వాళ్ళకి ముఖ్యం, రేపటి రోజున మా మీద ఎందుకు గ్రెడ్జి పెరగాలి, మేమెందుకు బాధ్యులుగా మారాలని చెప్పని వాళ్ళు ఆ సంధి ప్రయత్నాలలో భాగంగానే పరిగణించాలి దీన్ని. సో మీకున్న సమాచారం మేరకు కలిసిందైతే వాస్తవమే, కలిశారు అనేది. సో కలవలేదు, లేకపోతే ఇంకెక్కడో ఇక్కడ మతలబు ఉంది అనుకోవడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే పరిస్థితులు అంతే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, దీనివల్ల అర్థమవుతున్నది ఏంటి, అంతటి స్థాయి అధికారులు మచ్చిక చేసుకునే ప్రయత్నం ఎందుకు మొదలు పెట్టారు, ఇప్పుడు అధికార మార్పిడి జరగబోతుంది అనేది వాళ్ళకి ముందస్తు సమాచారం ఉంది కాబట్టి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ కావట్లా, అధికారులు మేల్కొంటున్నారు, రాజకీయ పక్షాల్లో ఆ జ్ఞానం కలుగుతుంది, ప్రజల్లో ఆ మార్పు కనిపిస్తుంది, కానీ రిలీజ్ అవ్వంది ఒక అధికార పార్టీ మాత్రమే. రైట్ సార్, థ్యాంక్ యూ.